మనం రోజు వాడే ఫ్లిప్కార్ట్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ ఎలా రన్ అవుతాయో తెలుసా? ఒక పర్టికులర్ సైట్ని డెవలప్ చేసి దాన్ని రన్ చేయడం అంటే మామూలు విషయం కానే కాదు. అవునా, నిజమా? మీరు కూడా మీ ఓన్ ప్లాన్తో ఏదైనా వెబ్సైట్ని డెవలప్ చేయాలనుకుంటే ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకోసమే. మీన్ వైల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 లెర్నింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ స్టెప్ 2 లెర్నింగ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ అనేది యూజర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. లైక్ మనం ఏదైనా ఒక సైట్ని ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఆప్షన్స్ లాంటివి అనమాట. సో బ్యాక్ ఎండ్ అనేది మనం ఏదైనా క్లిక్ చేస్తే వెనకాల జరిగేదంతా బ్యాక్ ఎండ్ అంటాం. సో ఈ మొత్తం ప్రాసెస్ నేర్చుకోవాలి అని అంటే మీ లెర్నింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మీరు HTML నేర్చుకోవాలి, తర్వాత CSS నేర్చుకోవాలి, ఆ తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు నెమ్మదిగా ఒక్కో స్టెప్ వేస్తూ వెబ్సైట్కి ఒక ప్లాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక బ్యాక్ ఎండ్కి వస్తే మీరు బిగినర్ అయితే కనుక Node.js స్టార్ట్ చేయండి. ఈ బ్యాక్ ఎండ్ కోసం జావా స్క్రిప్ట్ను రాయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా బ్యాక్ ఎండ్ నేర్చుకునేటప్పుడు డేటాబేస్లోను NoSQL అండ్ MongoDBలోను వీలైనంత నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఇలా ఒక పద్ధతిగా కనుక ప్లాన్ చేస్తే రిజల్ట్ గట్టిగా వచ్చేస్తుంది. అసలు ఇవన్నీ చేయడం తలనొప్పి అనుకునే వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఒకటే, సక్సెస్ అనేది స్విగ్గీ ఫుడ్ కాదు కదా బ్రో. ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి టైం పడుతుంది. మరి ఆల్ ద వెరీ బెస్ట్.